ఎనభై సూరా బురూజ్ ఆకాశ బుర్జులు. అవతరణ మక్కా. సూక్తులు 22. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దృఢమైన బురుజులు కల ఆకాశం సాక్షి, వాగ్దానం చేయబడిన ప్రళయ దినం సాక్షి, చూసేదాని చూడబడేదాని సాక్షి. గుంట మనుషులు నాశనమయ్యారు. ఆ గుంటలో ఇంధనంతో బాగా మండించిన అగ్ని ఉంది. వారా అగ్నిగుండం చుట్టూ కూర్చుని తాము విశ్వాసుల పట్ల ఎలా ఘోరంగా ప్రవర్తిస్తున్నది చూస్తున్నారు. వారా విశ్వాసులపై అంత కసి పెంచుకోవడానికి కారణం ఆ విశ్వాసులు సర్వశక్తిమంతుడు స్వతహాగా ప్రశంసనీయుడైన అల్లాహ్ని విశ్వసించడం తప్ప మరేమీ కాదు. ఆ అల్లాహ్ భూమ్యాకాశాల సామ్రాజ్యానికే చక్రవర్తి. ఆయన సమస్త విషయాలు గమనిస్తున్నాడు. విశ్వసించిన స్త్రీ పురుషులను పీడించి దుర్భర కష్టాలకు గురిచేసిన వారు తమ ఆకృత్యాల పట్ల పశ్చాత్తాపం చెందకపోతే అల్లాహ్ వారికి తప్పకుండా నరక శిక్ష విధిస్తాడు. వారి కోసం దహన శిక్ష కాచుకొని ఉంది. ఇక విశ్వసించి సత్కర్మలు చేసిన వారికి సెలయేరులు పారే స్వర్గవనాలు ఉన్నాయి. ఇదే ఘన విజయం, పరమ మోక్షం. నీ ప్రభువు పట్టు చాలా కఠినంగా ఉంటుంది. ఆయనే మిమ్మల్ని మొదటిసారి పుట్టించినవాడు. ఆయనే తిరిగి మిమ్మల్ని మరణానంతరం బ్రతికిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత వాత్సల్యుడు, సింహాసనాధీశుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడును, తాను తలచిన కార్యం సాధించగల శక్తిమంతుడును. నీకు సైన్యాలు గురించిన సమాచారం అందిందా? ఫిరౌన్ సమూదుల సైన్యాలను గురించి. వారి సైనిక శక్తి, అధికారం పటాటోపాలేవి వారిని అల్లాహ్ శిక్ష నుండి కాపాడలేకపోయాయి. కనువిప్పు కోసం ఈ 2 సంఘటనలు చాలు. ఈ అవిశ్వాసులు తిరస్కార తిమిరంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. అల్లాహ్ వారిని చుట్టుముట్టి ఉన్నాడు. ఆ సంగతి గ్రహించకుండా ఖురాన్ని తిరస్కరిస్తున్నారు. ఈ ఖురాన్ మహిమాన్వితమైనది, సురక్షిత గ్రంథంలో ఉంది.